లెఫ్ట్ రా, రైట్ వెళ్ళమన్నా నిన్ను, రైట్ వెళ్ళు. హలో, అరే వినిపిస్తుందా? హలో రే వాడిని చంపారా? రే అరవ పక్కన గమ్ముడ్రా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? హలో, అరే వీడు నా ప్రాణాలు తీస్తున్నాడు రా ఇక్కడ. ప్రాణాలు తీసాడు వాడు, వాడు తీసాడు. అదేరా, అదే 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 అదేదా, అది కాదురా. హలో, అరే హలో, ఏంట్రా నీకు కరెంట్ వైర్ మీద ఉంది కూడా కాకిలు షాక్ కొట్టదారా? ఇంత జరిగి నీకు ఈ క్వశ్చన్ అవసరమరా? నీకు తెలిసే చెప్పు. చెప్తాను రా. ఇది మన ఇంటికి వచ్చే ఈబీ లైన్ లాంటి ఒక చిన్న సెటప్. ఇది మన స్ట్రీట్ లైట్కి వచ్చే లైన్, ఇది న్యూట్రల్ అండ్ ఇది ఫేస్. ఇప్పుడు నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు విజయవాడ నుంచి వైజాగ్ దాకా బైక్ ట్రిప్ పోతున్నావు. నీకు రెండు ఆప్షన్, ఒకటి విలేజెస్ ద్వారా పోయేది, ఇంకొకటి హైవేస్లో పోయేది. నువ్వు దేన్ని చూస్ చేస్తావు? హైవే. ఎందుకు? అదే ఈజీగా వెళ్ళిపోతాం కదా. ఎలాగా? ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అలాగే ఈ లైన్లో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా ఏ దారిలో ఎలక్ట్రాన్ ట్రాఫిక్ అంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉందో ఆ దారిలో ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రావెల్నే మనం కరెంట్ అని అంటాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ వాటిగా ఫ్లో కాదు కదా, దాన్ని నడిపేదానికి ఒక ఫోర్స్ కావాలా, అదే ఇన్పుట్ వోల్టేజ్. ఈ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేసే మనకి ఇంటికి వచ్చే కరెంట్ సప్లై ఉంటుంది. తర్వాత ఇక్కడ గమనిస్తే ఏఏసీ అనే అల్యూమినియం అలాయ్లో మన పవర్ లైన్ ఉంటుంది. అండ్ దీని యొక్క రెసిస్టెన్స్ అనేది 1 మీటర్కి 0.004 ఓమ్స్ ఉంటుంది. కాకికి దీనికంటే చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి పవర్ లైన్ నుండి వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తాయి తప్ప కాకి ద్వారా వెళ్ళవు. అందువల్లే కాకికి కరెంట్ షాక్ కొట్టదు. కానీ కొన్ని చోట్ల కాకులు చచ్చిపోయినాయి కదా, అదేలాగా? నేను చెప్తాను రా. అది ఎందుకని నీకు తెలియాలంటే ముందు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ క్యాన్ తీసి కిందకి పెట్టు. నీళ్ళు యాడ్ నుంచి యాడికి వెళ్తుంది? పైనుండి కిందకి వెళ్తున్నాయి. అలా చెప్పకూడదు. హైట్ ఎక్కువగా ఉన్న చోటు నుంచి హైట్ తక్కువగా ఉన్న చోటుకి వెళ్తుంది. అంటే పొటెన్షియల్ ఎక్కువగా ఉన్న చోటు నుంచి పొటెన్షియల్ తక్కువగా ఉన్న చోటుకి వెళ్తుంది. ఎలక్ట్రిసిటీలో కూడా పొటెన్షియల్ ఎక్కువగా ఉన్న చోటు నుంచి తక్కువగా ఉన్న చోటుకి వెళ్తుంది. అర్థమైందా? అర్థమైంది. మనం చూసిన కాకిలాగానే ఇక్కడ ఒక కోతి ఉంది. ఈ కోతి లైన్లో పట్టుకునే పాయింట్సే ఏ అండ్ బి. ఇప్పుడు నేను స్విచ్ని ఆన్ చేసేటప్పుడు ఈ కోతికి షాక్ కొడతాదో లేదో చూద్దాం. 0. సో ఈ కోతికి ఏం కాలేదు. ఎందుకు? ఈ రెండు పాయింట్స్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0. ఇలా రెండు చోట్ల ఒకే రేట్ ఆఫ్ వర్కింగ్ ఛార్జ్ ఫ్లో అవటంతో రెండు ఒకే వోల్టేజ్ రేంజ్లో ఉంటాయి. సో పొటెన్షియల్ ఆఫ్ A is equal to 240, పొటెన్షియల్ ఆఫ్ B is equal to 240. హెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు 240 వోల్ట్ మైనస్ 240 వోల్ట్ ఈక్వల్ టు 0. పొటెన్షియల్ డిఫరెన్స్ లేనివల్ల కోతి లోపల ఎలక్ట్రిసిటీ రాదు. హెన్స్ కోతి ఈజ్ సేఫ్. మరి ఈ కాకి ఎలా చచ్చిపోయింది? అక్కడికే వస్తున్నా. పవర్ లైన్లో ఉన్న ఈ కోతి ఎప్పుడైనా న్యూట్రల్ లైన్ని ముట్టుకున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సైన్స్ ప్రకారం చూస్తే పొటెన్షియల్ ఆఫ్ A అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఫ్లో అట్ A ఈక్వల్ టు 240 వోల్ట్. B అనేది న్యూట్రల్ వైర్ కాబట్టి దాని దగ్గర 0 వోల్ట్ ఉన్నది. హెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ A అండ్ B ఈక్వల్ టు 240 మైనస్ 0 వోల్ట్ ఈక్వల్ టు 240 వోల్ట్. కాబట్టి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండటంతో క్లోజ్డ్ లూప్ ఫామ్ అయ్యి ఎలక్ట్రాన్స్ ఫ్లోకి మార్గం ఏర్పడినప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్లో జరిగి మధ్యలో ఉన్న కోతి షాక్ కొట్టి మండిపోద్ది. దీన్నే ఎలక్ట్రోక్యూషన్ అంటారు. ఇవి అన్నింటినీ కన్సిడర్ చేసే మన గవర్నమెంట్ నేచురల్ ఫ్రెండ్లీ డిజైన్స్తో పవర్ లైన్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం స్పేసింగ్ ఆఫ్ వైర్స్ అంటే వైర్స్ మధ్యలో గ్యాప్ 1.2 మీటర్స్ ఉండాలి అండ్ హైట్ ఆఫ్ ద పోల్ 9 ఫీట్స్ ఉండాలి. ఇంకా వైర్స్ పెరిగే కొద్దీ గ్యాప్ అండ్ హైట్ పెరుగుతాయి. అలర్ట్గా ఉండటానికి కొన్నిసార్లు టెక్నీషియన్స్ హెలికాప్టర్ మీద నుంచి హ్యాంగ్ అయ్యి కూడా రిపేర్ చేస్తారు. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం రోజుకి 32 వ్యక్తులు ఈ ఎలక్ట్రోక్యూషన్ వల్ల వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా చిటీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.